ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో దయచేసి మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. కానీ తమ మండలానికి ఆధారమైన రోడ్డును బాగు చేయించాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఓ ఆదివాసీ నాయకుడు ఏకంగా కలెక్టర్నే నిలిపేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలంలోని గుండాల, మంగి అంతర్గత రోడ్లతో పాటు తిర్యానీ నుంచి తాండూర్ ఐబీకి వెళ్లే మెయిన్ రోడ్ పూర్తిగా గుంటలతో నిండిపోయింది. గర్భిణీలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్లే వాళ్ళు నరకం అనుభవిస్తున్నారని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఆదివాసీ నాయకుడు ధర్ము రోడ్డు మీద పడుకుని నిరసనకు దిగాడు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి ధర్ము నిరసనను చూసి దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. వెంటనే కలెక్టర్కు తన ఆవేదన చెప్పిన ధర్ము తమ మండలానికి రోడ్డు వేస్తామనే హామీ ఇవ్వకపోతే ఇలా రోడ్డు మీదనే పడుకుని ఉంటానని కలెక్టర్కే చెప్పాడు. ఆయన కాళ్లకు నమస్కరిస్తూ రోడ్డు సమస్యను తీర్చాలని ప్రాధేయపడ్డాడు. అటవీ అనుమతుల సమస్యతో రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కలెక్టర్ చెప్పగా అక్కడే ఉన్న అటవీ శాఖ అధికారికి మొక్కిన ధర్ము అడవి బిడ్డలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి అధికారికి ఉందని, అందుబాటులో ఉన్న చట్టాలు ఉపయోగించి తమకు న్యాయం చేయాలని కోరాడు. నా తిర్యానీ మండలి బాగా చెప్తున్నా. దయకోసము మీరు ఇంతకు ముందు కూడా వచ్చిన సార్ మీకు ఒక మెమోరాండం ఇచ్చాను. ఇది మన గుండెలో రోడ్డు, తర్వాత మంగి రోడ్డు, ఈ తిర్యానీ నుంచి ట్రైన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది. దయచేసి మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. కానీ రేపటి నుంచి ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి ప్రారంభించాలి. క్యాచ్ వరకు అయినా సార్ నా నిరసన ఇదే. అదే డిఎఫ్ఓ సార్ కూడా నేను చెప్పాను. ఓకే, మీరు డిఎఫ్ఓ సార్ అంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటాను. ఇంకో మాట కూడా చెప్తాను, మన పోడు భూములలో ట్రాక్టర్ పెట్టుకుంటే ట్రాక్టర్ పెట్టద్దనుకొని అడ్డుకుంటారు. దయచేసి అది కూడా అడ్డుకోకుండా చూడండి. వాళ్ళకి అటవీ హక్కుల చట్టం పట్టలు ఇచ్చారు, ఇంకా పట్టలు ఇవ్వడానికి కూడా ఉన్నారు. ఈ మండలి పరిస్థితిని అందరికీ తెలుసు సార్. దయచేసి నాకు రేపటి నుంచి ఆ జాతి వరకు చేయండి సార్. అదే నేను ఒక్కటే కోరుకుంటాను ఈ మండల ప్రజల కోసం.